హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలి. భగవంతుడి దయ వల్ల అందరికీ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో అనమాట. మా సాప్లింగ్స్ ఎప్పుడు పంపిస్తారు? మీతో పాటు మేము కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం, స్టిల్ వెయిట్ చేస్తామని అసలు ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ అంటే అసలు ఒక మంచి బూస్టప్ లాగా అనమాట నాకు. ఏదో తెలియని ఒక మంచి ఒక అనుభూతి. ఫోన్ వీడియో అప్లోడ్ చేయగానే ఒక మంచి మంచి కామెంట్స్ వస్తున్నప్పుడు ఎంత మంచి కామెంట్స్ అంటే అందరూ కూడాను ఇందిరా, ప్రియదర్శిని మ్యామ్, హేమ మ్యామ్, మధు నాయుడు గారు, ఇంకా మాధవి జమ్మిశెట్టి, ఇలాగా లక్ష్మీ మ్యామ్, ఇలాగా ఇన్స్టాలో కూడా శ్రీదేవి తోట, త్రివేణి, వీళ్ళందరూ కూడా నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. అమ్మ అని పిలిచినప్పుడు నేను కూడా అమ్మ అనే పిలుస్తున్నాను. ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటే నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఇంత సాప్లింగ్ కోసం ఇంతగా అడుగుతున్నారని నాకైతే ఎంత ఎగ్జైటింగ్గా ఉంది అంటే మీకంటే కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది సాప్లింగ్స్ కోసం అడుగుతున్నారా, నాతో పాటు ఇంతమంది గార్డెనింగ్, ఇంతమంది చామంతి ప్లాంట్స్ కోసం ఎదురు చూస్తూ 1000 ఫ్లవర్స్ గెయిన్ చేయడానికి ఇంత యాక్టివ్గా, ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారా అనిపిస్తుంది. తప్పకుండా షేర్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్న మీ క్లిప్సింగ్స్ అంతా కూడాను మనం ఏదైతే సాప్లింగ్స్ ఆర్డర్ చేసి ఉన్నామో ఆ సాప్లింగ్స్ అన్నీ కూడా ప్రిపరేషన్లో కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఒక 5 డేస్ అవి అయితే బ్రాంచెస్ ఉంటాయో 3 ఇంచెస్ బ్రాంచెస్ అవన్నీ కూడా స్టిక్ చేసి కోకోపీట్లో అలా పెట్టి ఉన్నారనమాట. కొన్ని కలర్స్ అయితే మ్యాక్సిమం కొన్ని అవైలబుల్గా లేవని చెప్పారంట, కొన్ని అయితే ప్రాసెస్లో ఉన్నాయంట. సో కొన్ని అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెష్గా. సో 10 to 15 డేస్ అయితే టైం పడుతుంది అని చెప్పారంట నర్సరీస్ వాళ్ళు. పాపం నేను ఇలా మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇదంతా ప్రాసెస్లో ఉంది అని చెప్పారనమాట. తప్పకుండా మీ అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తానండి. మీరు కంగారు పడద్దు. ఆగస్టులో అయినా సరే మ్యాక్సిమం 1 by 1 స్టార్టింగ్ ఎవరైతే నాకు ఇన్స్టాలో కామెంట్ చేసి అడ్రస్ మెసేజ్ పెట్టున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. అట్లా స్టెప్ బై స్టెప్ నాకు వీలున్నంత వరకు మ్యాక్సిమం సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదా, ఫ్రైడే మిడ్నైట్ 12 o'clock అనమాట. 12 o'clockకి అంటే 12 o'clock కాదు, 3:45 మీరు ఫోన్లో చూసారు కదా టైము, ది సాటర్డే. అయితే ఒక విషయాన్ని షేర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. మనం మన మన పసిబిడ్డల్ని ఎలా అయితే అల్లారు ముద్దుగా, చాలా సెన్సిటివ్గా, చాలా ప్రొటెక్టివ్గా, చాలా కేర్ఫుల్గా పెంచుకుంటామో, దట్టు ఈ వింటర్ సీజన్లో సేమ్ ఈ ప్లాంటేషన్స్, చిన్న చిన్న ప్లాంటేషన్స్, సీడ్లింగ్స్ అన్నీ జర్మినేషన్ చేసుకోవడానికి ఇప్పుడు రైట్ టైం కాబట్టి మాన్సూన్ సీజన్. సో మనం అదే సాప్లింగ్స్ని మనం చిన్నవి ఏవైనా సరే, బంతినార అయినవ్వండి, టమోటా అవనివ్వండి, చామంతి ఏదైనా కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మినిమం సెమీ షేడ్లో పెట్టుకోవడం, ఇట్లా పోర్టుకో కింద పెట్టుకోవడం అలా మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి వీలైనంత వరకు. సడన్గా ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు, ఆఘాతంలాగా వర్షం అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు. మాన్సూన్లో మనం ఏం చెప్పలేము. సో వన్స్ పెద్ద వర్షం వచ్చి రిజల్ట్లో అయితే పర్వాలేదండి, మొక్కకి ఇంకా స్టామినాని చేకూర్చినట్లే అయిపోతుంది, స్టిక్ అయిపోతాయి, ఈజీగా గ్రో అయిపోతాయి అనమాట. పెద్ద వర్షము అంటే దబాటు వాన అంటారు కదా, అలా పడిపోయిందంటే చాలా కష్టం అండి. సో అదే జరిగింది ఎగ్జాక్ట్గా. నేను సాటర్డే పూజ కోసం ఏదైతే 7 శనివారాల పూజ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసి పిల్లలు పడుకున్న తర్వాత లేచి నా వర్క్ షెడ్యూల్ని మళ్ళీ నైట్ 11 o'clock పడుకుంటారు. ఆ తర్వాత నేను ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉంటాను. ఒక 1 hour పడుతుంది, 12 to 12:30 అవుతుంది. మ్యాక్సిమం ముందు రోజు చేసేసుకుంటాను చాలా ప్రిపరేషన్స్. ఆ క్రమంలో నేను అలా పడుకుని పోయాను, లేచేద్దాము అనేసి. వెంటనే నేను కూడా అలాగే పడుకుని పోయానండి. అసలు సడన్గా వర్షం చప్పుడు వినిపిస్తుంది. టకటకా టైం చూస్తే 12 o'clock, 12 to 12:30. ఇంకా అసలు ఫోన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఫస్ట్ నేను డోర్ తీసేసి ఫస్ట్ పైకి వెళ్ళిపోయి టెర్రస్ పైకి వెళ్ళిపోయి చూడంగానే మొత్తం వాటర్ ఇవన్నీ నిండిపోయాయి. చూసారు కదా, ఓవర్ఫ్లో కూడా అయిపోయిందనమాట అసలు వాటర్. ఆ రోజు సాయంత్రమే నేను చిన్న వీడియో షూట్ చేశాను. బాగా ఎండిన తర్వాత రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి, మొక్క బాగా ఈజీగా గ్రో అవ్వాలి అంటే బయట పెట్టిన తర్వాత షేడ్ నీచని ఒక చిన్న వీడియో షూట్ చేశాను ఈ చామంతి మొక్కలది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అండి. అది బిగినర్స్కి ఎలాగా అనేసి. ఆ క్రమంలో నేను ముందే వాటరింగ్ ఇచ్చేసి అలా వెళ్ళిపోయి పడుకున్న. మిడ్నైట్ ఇలా బాటు వర్షం పడిపోయింది, భయం వేసేసింది అసలు. ఇంకా అయిపోతాయి మొక్కలు, ఎంత ఓవర్ వాటర్ని తట్టుకోలేవు కదా, బాబాయ్ మునిగిపోయి ఉంటే ఎంత వర్షం పడిందా అనేసి టకటకా వెళ్ళేసి ఫస్ట్ అయితే అంత వానలో తడుచుకుంటూనే ఫోన్ అవేం తీసుకెళ్ళలేదు ఆ టైంలో, 12 టైంలో. అలా పోటుకో కిందకి చిన్నగా వాటన్నింటినీ పెట్టేశాను. ఈ పెద్ద కుండీలను అయితే నేను అవ్వలేదండి. 5 years బ్యాక్ అయితే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, వర్షం నుంచి ఇలా చాలా ప్రొటెక్టివ్గా కాపాడుకునేది. అప్పుడు తెలియలేదు, కిందకి పైకి చేర్చుకుంటా వచ్చేసి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆ సంవత్సరం అంత ప్రొటెక్టివ్గా, అంత కేర్ఫుల్గా, అంత జాగ్రత్తగా కాపాడుకున్నాను. చిన్న బిడ్డ మాదిరిగానే చూసుకున్నాను. అప్పుడు ఇంకా మాకు పిల్లలు లేరు. చెప్పాలి అంటే ఫస్ట్
పిల్లల కంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మొక్కలకే ఇస్తాను. అదేంటి పిల్లలు ఫస్ట్ పిల్లలు తర్వాత మొక్కలు అంటారు. కాదండి. ఈ మొక్కలు, ఈ చామంతి ప్లాంటేషన్ గురించి నేను చాలా నేర్చుకున్నాను. వీటి వల్లనే నేను నా మైండ్ సెట్‌ని నేను రిలాక్సేషన్ అయ్యి నాకున్న కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా గ్రాడ్యువల్‌గా తగ్గించుకుంటూ ఈ గార్డెనింగ్ చేసే క్రమంలో అన్నీ కూడా నేను ఇలా తగ్గించుకుంటూ వచ్చాను. సో, నాకు అందుకే ప్రాణం, ప్రపంచం అన్నీ మొక్కలే అనమాట. దట్ టూ చామంతి అంటే ఇంకా ప్రాణం, ఇంక చెప్పలేను. అంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటాను. అవన్నీ పోర్టికో కిందకి ఆ టైంలో చేర్చేసుకున్నాను. తెల్లారి మళ్ళీ ఎగుజామున మళ్ళీ 3:45కి ఎగ్జాక్ట్‌గా మళ్ళీ అలారం పెట్టుకొని లేచాను 3:30కి. అప్పుడు ఫోన్ తీసుకొనొచ్చి టైం చూసారు గదా మీరు స్క్రీన్ షాట్. సో, అదనమాట ప్రాసెస్. వచ్చిన తర్వాత ఆ పెద్ద కుండీలు కూడా మెల్లగా ఫోన్స్ 2 అక్కడ పెట్టేసుకొని ఆ చీకట్లోనే ఆ పోర్టికో కిందకి చేర్చేశాననమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టిల్ ఈరోజు అనమాట. ఈరోజు అంటే ఈరోజు సండే అండి. రేపు ఈ వీడియో పోస్ట్ అవుతుంది. మండే రోజు పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఈరోజు ఒకటి పోస్ట్ చేశాను కాబట్టి. సో, మాధవి జమ్మిశెట్టి సిస్టర్ మీకోసమే ఇది సాప్లింగ్స్ చాలా తరచుగా అడుగుతూ ఉన్నారు పాపం. అడీనియం అనేసి నా దగ్గర అయితే 4 సాప్లింగ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా చిన్న చిన్నయి మొక్కలు కొంచెం గ్రో అయిపోయాయి. మీకు పంపించగలిగితే ఈ చామంతితో పాటు వీటిని కూడా పంపించేస్తాను. ఇవైతే చిన్న సాప్లింగ్ చిన్న మొక్కలండి. సేమ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట సింగిల్ ప్లాంట్‌కి. టెర్రస్ పైన ఆల్రెడీ ఒకటి ఉంది పెద్దది మదర్ ప్లాంట్ అనమాట. ఈ మదర్ ప్లాంట్ నుంచి వచ్చిన కాయల్ని నేను బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలామంది అడీనియం కూడా పంపించండి ఉంటే అని అడిగారు. వీలైతే తప్పకుండా పంపిస్తాను. చూసారు కదా 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఒకటి ముద్ద గులాబీలాగా వస్తుంది. ఒకటి ఒంటి రెక్క గులాబీలాగా సేమ్ డిఫరెంట్ కలర్స్ ఒకటే. దీనికి ఈ తోటకూర మొక్కలు ఎలా వచ్చాయో చూసారా? చిరుజల్లు పడుతూ ఉన్నాయి. ఆటికవే గ్రో అయిపోయాయి విత్తనాలు. లాస్ట్ టైం తోటకూర వేసాం కదా అవి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.